1925లో మొదలైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని ఎన్నిసార్లు దానిని నిషేధానికి గురి మరలా తన అస్తిత్వాన్ని తాను నిలుపుకుంటూ దేశభక్తుల్ని తయారు చేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తూ చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని సమాజానికి అందిస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. భారతదేశంలో ఎక్కడ ఆపదలు సంభవించినా ఎక్కడ సమస్యలు తలెత్తినా తామున్నామంటూ వెన్నుదన్నుగా నిలిచి ప్రజలకు సేవలు చేసింది ఆర్ఎస్ఎస్. 1962 చైనాతో యుద్ధం సమయంలో ఆర్ఎస్ఎస్ సైన్యానికి కావలసినటువంటి ఆహార పదార్థాలని అందించింది. ఆ తరువాత ఢిల్లీలో కవాతు చేసింది. ఎక్కడ ఏ న్యాచురల్ కలామిటీ, ప్రకృతి వైపరీత్యం ఎక్కడ జరిగినా అక్కడ ఆర్ఎస్ఎస్ తన సహాయ సహకారాలని అందించింది. భారతదేశ విభజన సమయంలో ఇక్కడి నుంచి మనం ముస్లింల్ని సాదరంగా వీడ్కోలిచ్చి పంపిస్తూ ఉంటే అదే రైళ్లలో మనం కుప్పలు తెప్పలుగా హిందువుల శవాల్ని దిగుమతి చేసుకున్నాం. పాకిస్తాన్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ అనేక మంది హిందువులు రైల్వే స్టేషన్లలో, రోడ్ల మీద, ఢిల్లీలో రోడ్ల మీద కాందిసీకులుగా ఏ ఆధారం లేకుండా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దేశపు రోడ్ల మీద నిలబడ్డప్పుడు వాళ్ళకి మేమున్నామంటూ ఆహారాన్ని అందించి వాళ్లకు చేదోడు వాదోడుగా నిలిచిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాంటి సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసింది. ఏమిటి హిందూ సమ్మేళనం? ఎందుకు ఈ హిందూ సమ్మేళనం? దీనివల్ల ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనాన్ని ఆశించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ సమ్మేళనాల్ని ఏర్పాటు చేసింది? ఈ దేశం హిందుస్థానం. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక అస్తిత్వం ఉన్నది. ఆ చరిత్రను, ఆ సంస్కృతిని, ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉన్నది అని గుర్తు చేయడమే ఈ హిందూ సమ్మేళనాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మిత్రులారా, ఈరోజు హిందూ సమాజాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. ఒకవైపు ల్యాండ్ జిహాదులు, ఒకవైపు మన ఆడబిడ్డల్ని మోసంతో ఎత్తుకుపోయేటటువంటి లవ్ జిహాదులు. ఎన్ని రకాలుగా హిందూ సమాజాన్ని బలహీనపరచాలో అన్ని విధాలుగా బలహీనపరచడానికి అనేకమైనటువంటి శక్తులు మన చుట్టుపట్ల ఉన్నాయి. ఒకవైపు చాప కింద నీరులాగా మత మార్పిడులు. నిన్ననే సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కాదు, అసలు రాజ్యాంగంలోనే ఎప్పుడో రాశారు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళా సుప్రీంకోర్టు దాన్ని గుర్తు చేసింది. అంతే, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేసింది సుప్రీంకోర్టు. ఏం చేయాలి? మన సమాజంలో ఉన్న దళితుల కోసం ఇచ్చినటువంటి అవకాశాలు, హక్కులు, వాళ్లకు వాళ్ళు అనుభవించవలసినటువంటి వాటిని మతం మారినటువంటి వాళ్ళు దళితుల పేరు చెప్పుకొని అనుభవిస్తున్నారు. ఇది దళితులు కూడా అడ్డుకోకుండా చూస్తూ ఉండడం చోద్యం అనిపిస్తుంది. ఒక పక్క మత మార్పిడులు ఒక రకంగా జరుగుతుంటే ఈ దేశాన్ని కబళించడానికి అనేక శక్తులు ఎదురు చూస్తున్నాయి. మీరు 1947లో ఈ దేశం 2గా విభజింపబడింది. పాకిస్తాన్, భారత్. ఒక దేశం ఇస్లాం దేశంగా ప్రకటించుకుంది. మతం పేరు మీద విభజన జరిగినప్పుడు ఒక దేశం ఇస్లాం దేశం అయ్యి రెండవ దేశం సెక్యులర్ దేశం ఎట్లయింది? ఆనాటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని మొత్తాన్ని ఇస్లామీకరణ చేయడానికి చేసినటువంటి కుట్ర అది. ఆనాటి నాయకులు ఈ విషయాన్ని గమనించకుండా, హిందువులు ఈ విషయాన్ని గమనించకుండా
తలలూపి అంగీకారం తెలిపారు. ఈనాడు భారతదేశంలో 700 పాకిస్తాన్లు తయారై ఉన్నాయి. 700 పాకిస్తాన్లు. ఏమాత్రం సురక్షితంగా లేరు హిందువులు భారతదేశంలో. పైగా వాళ్ళు ప్రపంచమంతా మేము భారతదేశంలో సురక్షితంగా లేవనని చెప్పి చాటుకుంటూ ఉంటారు. అనేక ప్రదేశాల నుంచి హిందువులు పలాయనం చిత్తగిస్తూ ఉన్నారు. అత్యధిక శాతంలో ఉన్నటువంటి హిందువులు మలప్పురం జిల్లా తీసుకున్నట్టయితే కేరళలో వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి అని అంటే ముల్లాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఆస్తిని అమ్ముకుంటామని చెప్పాలి. వాళ్ళు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకి ఆస్తి అమ్ముకుంటారు. ఎవరికి అమ్మాలో వాళ్ళే నిర్ణయిస్తారు. ఇది మల్లపురం పరిస్థితి. ఒక మల్లపురమే కాదండి, రాజస్థాన్లో బార్డర్లో ఉన్నటువంటి అనేక ప్రదేశాలలో ఇదే పరిస్థితి ఈనాడు నెలకొని ఉంది. ఇదే పరిస్థితి రేపు మనకు కూడా రావచ్చు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఒక్కసారి కళ్ళు తెరుచుకొని మనం చూడగలిగితే అప్పుడు మనకు తెలుస్తుంది. ఒకవైపు నుంచి విదేశీ కుట్రలు, నిన్నటి దాకా ల్యాండ్ జిహాద్, వక్ఫ్ బోర్డు పేరుతో ఎక్కడ ఏలు పెడితే భారతదేశపు పటం మీద అక్కడ వాళ్ళది. వాళ్లకు వంత పాడేటటువంటి కుహన రాజకీయ నాయకులు మన భారతదేశంలో వాళ్ళను సపోర్ట్ చేస్తూ మనల్ని ఖండాలుగా నరకడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ చెప్తాడు, బటోగే తో కటోగే, ఏక్ రహే తో సేఫ్ రహోగే. విడిపోయామా మనం, మనల్ని ముక్కలుగా నరుకుతారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చింది అనుకున్న తరువాత కాశ్మీర్లో 1991లో నా దేశపు హిందువులు కాశ్మీర్ నుంచి తరిమివేయబడి చంపివేయబడి ఢిల్లీ రోడ్ల మీద వాళ్ళ దేశంలో వాళ్లే కాందిసీకులుగా బ్రతికేటటువంటి దుస్థితి హిందువులకు కలిగింది. ఒక్క కాశ్మీర్ ఇష్యూనే కాదు, అలాంటి సంఘటనలు భారతదేశంలో చాలా జరిగినాయి. అవన్నీ కప్పబెట్టబడి ఉన్నాయి. ఎవరు వాటిని గురించి చెప్పరు మీకు. అటువంటి పరిస్థితి మరలా మనం తెచ్చుకుందామా? ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ దేశంలో? ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు అయి ఉండి కూడా 2వ తరగతి పౌరులుగా ఎందుకు నివసిస్తున్నారు అనేది మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనకు సమాధానాలు దొరుకుతాయి. కానీ మనం ప్రశ్నించుకోం. ఎందుకనంటే మన బుర్రల్లో సెక్యులరిజం అనేటటువంటి ఒక భూతాన్ని మన బుర్రలోకి ఎక్కించారు. ఆ సెక్యులరిజం భూతం మనల్ని వదలదు. మనం కళ్ళు తెరవం. మనం పోయే నిద్ర శాశ్వత నిద్ర కాకుండా ఉండాలి అని అంటే మళ్ళా మనం కళ్ళు తెరవాలి. మనలో లోపాలు లేవని నేను చెప్పట్లేదండి, మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సవరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ లోపాలు ఏమిటి, వాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చూపిస్తున్నటువంటి సొల్యూషన్స్ ఏమిటి అనేది ఒకసారి చూస్తే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక 5 విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంది. దాన్ని పంచపరివర్తన అంటారు. మొదటిది సామాజిక సమరసత. ఒక వర్గాన్ని మన నుంచి దూరం చేయడానికి అనేక శక్తులు, విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. అటువంటి అణగారిన వర్గాల్ని మళ్ళా మనం హక్కున చేర్చుకొని ఈ దేశంలో భాగం మీరు, ఈ జాతిలో భాగం మీరు అని చెప్పి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా. మనలో మనం మా కులం గొప్ప, మేమే అధిపతులం అని చెప్పుకుంటూ మనల్ని విడదీస్తున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించడంలే. మరలా సామాజిక సమరసతను మనం సాధించుకోవాలి. మనలో ఐక్యత రాగాన్ని మనం ఆలాపించగలగాలి. హెచ్చు తగ్గులను కులం ఇంట్లోనే గడప దాటితే హిందువులం అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. కులం ఉన్నది, కులమే ఈ జాతికి బలం. కానీ కులం ఇంటి వరకే.
మనం గడప దాటిన తర్వాత మనందరం హిందువులం. హిందూ బంధువులందరూ ఈ విషయాన్ని గుర్తించి మనం మరలా మనలో ఐక్యతను సాధించుకోవాలి. తర్వాత ఈరోజు మరొక పెద్ద ప్రమాదం మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం పర్యావరణం. ఇక్కడ పక్కనే స్వచ్ఛ భారత్ ట్యాంకులు ఉన్నాయి, జిల్లా పరిషత్ వాళ్ళవి, మండల పరిషత్ వాళ్ళవి. మనము పర్యావరణ హిందువులు ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జీవులు. అటువంటి హిందూ జాతి ఈరోజు పర్యావరణాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు భయంకరంగా నాశనం చేస్తూ ఉంది. మనం రేపు మన రాబోయే తరాలకు మనం ఏమిస్తాం, ఏం మిగిలిస్తాం? ఒక చెత్తబుట్టను వాళ్ళ చేతుల్లో పెట్టే వెళ్తామా? మీకు ఒక గణాంకం చెప్తాను వినండి. ఇస్రో ఇచ్చినటువంటి గణాంకం ఇది. భారతదేశంలో 1/3 వ్యవసాయ భూములు దేనికి పనికిరాని భూములుగా తయారవుతున్నాయి. కారణం మనం వాడేటటువంటి ఫర్టిలైజర్స్. పంజాబ్ నుంచి ఢిల్లీకి ఒక ప్రత్యేకమైన రైలు ఉన్నది. ఆ రైలు పేరు క్యాన్సర్ ట్రైన్. ఎప్పుడైనా విన్నారా మీరు? ఇది ప్రత్యేకమైన రైలు. కారణం ఏంటంటే పంజాబ్లో ఉన్నటువంటి రైతులు అత్యధికంగా కెమికల్ ఫార్మింగ్ చేస్తారు. దానివల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి ట్రీట్మెంట్కు పోవడానికి రైలు నిండా పోతున్నారు. ఈరోజు క్యాన్సర్ మహమ్మారి దేశమంతా ప్రబలి ఉంది. కారణం రోజు మనం 1.5 గ్రాము విషాన్ని మనం తింటున్నాం, మనకు తెలియడంలా. 1.5 గ్రాము విషం మన శరీరంలోకి పోతున్నది. దీనికి కారణం కలుషితమైనటువంటి వాతావరణం, కలుషితమైనటువంటి ఆహారం. ఏనుగు నెత్తన ఎవడు మట్టేయడండి. ఏనుగు తన నెత్తన అదే మట్టేసుకుంటుంది. అట్లా మానవుణ్ణి చెడపగలిగిన వాడు ఎవ్వలేడు ప్రపంచంలో. మానవుడే మానవుణ్ణి చెడుపుకుంటూ ఉంటాడు. తన భూమిని నాశనం చేసుకుంటున్నాడు, తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఆరోగ్యకరమైన శరీరంలో మాత్రమే ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోమని రెండవ అంశంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పిలుపునిచ్చింది. ఇంకొక విషయం, ఈరోజు కుటుంబాలు చాలా చిన్నవి అయిపోయినాయి. మైక్రో ఫ్యామిలీస్. ఎవరు పెద్దలతో ఉండడంలా. ఉద్యోగం రాగానే ఆయన జంప్. పోనీ ఉన్న ఫ్యామిలీస్ అన్నా ఆనందంగా ఉంటున్నాయా? ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో మీరు మీ ఊహకు అందదు. నాకు లాయర్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, రోజు ఈ విడాకుల కేసులు మేము చూస్తూ ఉన్నాము. మాకు వచ్చేటటువంటి కేసులన్నిట్లో 70% కేసులు విడాకుల కేసులే. ఏమండి, కుటుంబం అనేది ఒక చిన్న సమాజం. ఒక పెద్ద సమాజం, చిన్న సమాజాలు విచ్ఛిన్నమైతే పెద్ద సమాజం ఎక్కడుంటుంది? కాబట్టి మన కుటుంబాలని మళ్ళా మనం జాగ్రత్త పరుచుకోవాలి. కొంత సమయాన్ని మన కుటుంబం కోసం కేటాయించాలి. మనం నిరంతరం ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం దాకా సంపాదించి ఏం చేస్తాం, ఎంత కావాలి మనిషికి అనేది మనకు ఆలోచనకు రాదు. మనం మరలా మన కుటుంబ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థ పటిష్టం కావాలి అని అంటే కనీసం రోజులో ఒక్క పూట కలిసి భోంచేయండి. అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని భోంచేయండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి పోట్లాడుకోవడం కాకుండా సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబాలు చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప కుటుంబ వ్యవస్థ ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది. ఇది భారతదేశపు గొప్పతనం. అక్కడ మీరు తక్కినటువంటి సమాజాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు. కానీ భారతీయ సమాజం అలా ఉండదు. మీకు ఇంకొక గొప్ప విషయం ఇక్కడ చెప్తాను వినండి. భారతీయ వైవాహిక వ్యవస్థ ఎంత గొప్పదనంటే ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు, ముస్లింలు కూడా దాదాపు 90% మంది ఒక భార్యతోనే జీవితాంతం గడిపే వాళ్ళు ఉన్నారు. ఇది భారతీయ
వైవాహిక వ్యవస్థ యొక్క గొప్పతనం. మిత్రులారా, ఈరోజు విదేశాల నుంచి మనకు అనేక ఉత్పత్తులు భారతదేశానికి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. మనం 1947కు ముందు మన వాళ్ళు స్వాతంత్ర్య పోరాటం చేశారు. దేనికోసం చేశారు? ఒకే ఒక్క కంపెనీని భారతదేశాన్ని నుంచి పారద్రోలడానికి చేశారు. కానీ ఈరోజు కొన్ని వేల కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. కొన్ని వేల రకాల ఉత్పత్తులు మనం దిగుమతులు చేసుకుంటున్నాం. ఒక నిజమైనటువంటి పౌరుడు తన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తన రాజ్యాంగానికి అనుగుణంగా తాను జీవిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ రెడ్ లైట్ పడింది, బండి ఆగిపోతుంది, ఆపుతారు. అది నీ దేశపు చట్టాలని గౌరవించడమా కాదా? గ్రీన్ లైట్ పడగానే బండి ముందుకు నడిపిస్తాం. అలాగే అనేక చట్టాలని మనం గౌరవిస్తున్నాం కాబట్టే రాజ్యాంగం నిలబడి ఉంది. రాజ్యాంగం నిలబడడం అనంటే మన దేశంలో మనం చట్టాలకు కట్టుబడినటువంటి పౌర వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి. చట్టాలకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకుంటూ మన జీవనాన్ని సాగిస్తే ఖచ్చితంగా ఒక చక్కటి పౌర వ్యవస్థ ఇక్కడ ఏర్పడుతుంది. ఇవన్నీ మనకున్నటువంటి లోపాలను అధిగమించడానికి సంఘ్ ఇచ్చినటువంటి పిలుపు. మిత్రులారా, కాబట్టి సామాజిక సమరసత, పర్యావరణం, కుటుంబ పరివర్తన, స్వదేశీ వస్తువుల వాడకం, పౌర విధుల్ని గౌరవించడం, ఈ 5 పంచ పరివర్తనల్ని మనం పాటిద్దాం. మన దేశానికి మళ్ళా జీవాన్ని చేకూర్చుదాం. మరలా ఇంకొకసారి హిందువునని గర్విద్దాం, ప్రత్యేకంగా భారతీయుడిని గర్విద్దాం. కారణం ఏమిటంటే వివేకానందుడు చెప్తాడు, నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా పుట్టు, ఎన్నిసార్లైనా పుట్టు, కానీ మోక్షం అనే సామ్రాజ్యానికి నువ్వు చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా భారతదేశంలోనే పుట్టాలి అని అంటాడు. ఎందుకు అంటే మోక్షం అనేటటువంటి సామ్రాజ్యానికి భారతదేశం ముఖద్వారం లాంటిది. ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థ ప్రపంచంలో ఉన్న ఇంకా ఏ మతాలలో మీకు కనిపించదు. ఇది ధర్మం, మతం కాదు. హిందూ సనాతనం, నిత్య నూతనం. ఇది ధర్మం, మతం కాదు. ఇది జీవన విధానం, ఇది మత విధానం కాదు. మూర్ఖత్వం, మూఢత్వం లేదు. మా దేవుణ్ణి నమ్మకపోతే మిమ్మల్ని చంపుతామని చెప్పి చెప్పదు ఈ ధర్మం. మా దేవుణ్ణే మీరు నమ్మాలి, లేకపోతే మీరు నరకానికి పోతారని మిమ్మల్ని భయపెట్టదు ఈ ధర్మం. హాయిగా ఎంత స్వేచ్ఛ ఈ ధర్మం నీకు ఇచ్చిందయా అంటే, నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి నీ ఇష్టం వచ్చినటువంటి రూపంలో, నీ ఇష్టం వచ్చినటువంటి విధానంలో నువ్వు కొలుచుకో. నువ్వు ఏ రూపంలో కొలిచినా నేను నీకు మోక్షాన్ని ఇస్తానన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. అంతటి గొప్ప సంస్కృతికి వారసులమైనందుకు గర్విద్దాం. మరలా మనం ఈ దేశం అభివృద్ధి చెందేంత వరకు చచ్చినా సరే ఈ భూమిలోనే పుడతాం. ఈ భూమి కోసమే మనం జీవితాన్ని అర్పిద్దాం. జై హింద్, జై మా భారతి.